హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి అంతా లాస్ అవ్వడంతో వెక్స్ అయి హీరో పనిచేస్తున్న ఆ షాప్లో వెళ్ళి ఫుల్గా తాగేసి హీరో దగ్గర చెప్పి ఫీల్ అవుతున్నప్పుడు హీరో వచ్చి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయి అన్నట్లు చెప్పగా అంతే ఆ మాట విని టెన్షన్ అయిపోతుంది. హీరో షర్ట్ని పట్టుకొని ఏం రా చెప్పావు నువ్వు అని అంతలా అరుస్తుంది. వాణి చూసారంటే అవునండి నిజమే, ఇప్పుడంతా స్టాక్స్లో మంచి ప్రాఫిట్స్ వస్తుంది అన్నప్పుడు మరెందుకురా నాకు లాస్ అయింది, నా డబ్బులంతా పోయింది అని వాణి అరిచేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎందుకో ఒకసారి చూద్దామని ల్యాప్టాప్ తీసి చెక్ చేస్తుంది. హీరో చెప్పినట్లే ఇప్పుడంతా బాగా ప్రాఫిట్స్ వస్తున్నట్లు ఉంది, ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు అంటారు కదా, సేమ్ అలానే ఇప్పుడు హీరోయిన్ మళ్ళీ స్టాక్స్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ టైం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో స్టాక్స్ గురించి నేను మీకు నేర్పిస్తాను అని చెప్పి ఒకతను అతని షేర్ డీటెయిల్స్ అంతా వేసింటాడు. చూస్తే వేరే లెవెల్లో ప్రాఫిట్స్ వచ్చింటుంది అతనికి. రేపు ఈ ప్లేస్కి వచ్చేయండి, అక్కడ స్టాక్స్ గురించిన మీటింగ్ ఉంది అన్నట్లు వేసింది. ఇంక నెక్స్ట్ డేనే హీరోయిన్ ఆ ప్లేస్కి వెళ్తుంది. ఒక రెస్టారెంట్ దగ్గరికి రమ్మని పిలిచింటాడు. వెళ్తే అక్కడ ఆల్రెడీ ముగ్గురు నిల్చో ఉంటారు. అందులో వయసైన తాత ఒకతను టిప్ టాప్ గా రెడీ అయి వచ్చిన్నాడు. ఇప్పుడు అతన్ని చూసి ఇతను చూడటానికి చాలానే రిచ్ గా కనిపిస్తున్నాడు. అయితే ఇతనే స్టాక్స్ గురించి నేర్పించడానికి వచ్చిన లీడర్ ఏమో అని అడిగితే అతను ఆ లీడర్ కాదు, అతను హీరోయిన్ లా నేర్చుకోవడానికి వచ్చింటాడు. సరే పక్కన ఇంకొక లేడీ నిల్చుంటారు. ఈ లేడీనే లీడర్ ఏమో అని అడిగితే ఆమె కూడా కాదు. అప్పుడు హీరోయిన్ అవును ఎవరు మీరంతా అని అడిగినప్పుడు వాళ్ళు హీరోయిన్ లానే ఆ వెబ్సైట్ పేజ్ ని చూసి స్టాక్స్ గురించి నేర్చుకోవడానికి వచ్చింటారు. ఇంకా ఒకడు పొడుగు చుట్టంతా పెట్టుకొని నిల్చుంటాడు. వాడు లీడర్ ఏమో అని అడిగితే వాడు కాదంట. అయితే ఎవరా లీడర్, ఎప్పుడు వస్తాడు ఆ లీడర్ అని నలుగురు వెయిట్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్కి సూపర్ అయినా కాస్ట్లీ అయినా ఒక కార్ వస్తుంది. చూస్తే అందులో నుండి హీరో దిగుతాడు. కోట్ సూట్ అంతా వేసుకొని అలానే మాస్ గా దిగుతాడు. అందరూ అలానే వావ్ మన లీడర్ వచ్చేసాడు అని చూస్తుంటే హీరోయిన్ మాత్రం ఏంటి వీడా మనకి లీడర్ అని అలానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటుంది. కానీ చూస్తే హీరో కూడా ఆ లీడర్ కాదు. అయితే నువ్వు ఎవరు బాబు, నువ్వు మాలాని నేర్చుకుందామని వచ్చావా అని అడిగినప్పుడు ఇప్పుడే మీసో చెప్తుంది నేనే ఇతన్ని ఇన్వైట్ చేశాను అని. అలానే కట్ చేసి నిన్న ఏం జరిగింది అని చూపిస్తారు. తిను వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళమ్మ కాల్ చేస్తారు. నేను నిన్ని చూడటానికి వచ్చాను, నువ్వు ఏదో కొత్త అపార్ట్మెంట్ కొన్నాను అన్నావే అక్కడే ఉన్నా అన్నట్లు చెప్తారు. హీరోయిన్ అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ ని కొనలేదు కదా, దానివల్ల ఏంటి అమ్మ అక్కడ ఉన్నారా అని హీరోయిన్ బెదిరిపోయి ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళమ్మ సరేరా వెళ్దామని లోపలికి పిలుచుకుని వెళ్తుంటారు. మీసోకి ఇప్పుడు వాళ్ళమ్మ దగ్గర ఎలా ఈ విషయం గురించి చెప్పడం అని అర్థం కావడం లేదు. ఇప్పుడు లిఫ్ట్ దగ్గరకు వెళ్తే లిఫ్ట్ లో నుండి హీరో బయట వస్తుంటాడు. వాడు ఈ అపార్ట్మెంట్ లోనే ఉన్నట్లున్నాడు. ఇప్పుడు వాడిని చూడగానే మీసో అమ్మ ఏం బాబు నువ్వు ఎందుకు కిందకి వచ్చావు, మేమే వచ్చింటాం కదా అన్నట్లు మాట్లాడుతుంటారు. అప్పుడే మీసోకి అర్థమవుతుంది వాళ్ళమ్మకి ఫేస్ బ్లైండ్నెస్ అన్న ప్రాబ్లం వచ్చింది అని. సో అందుకే హీరోని చూసి మీసో బాయ్ ఫ్రెండ్ అని అనుకుని మాట్లాడుతుంటారు. హీరో కూడా సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని దానికి తగినట్లు యాక్ట్ చేస్తాడు. రండి రండి వెళ్దామని వాడి ఇంటికే పిలుచుకుని వెళ్తాడు. ఆమె తినడానికి ఫుడ్ అంతా కూడా తీసుకొచ్చి ఇస్తాడు. మీసోకి అయితే ఏంటి వీడు ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు అన్నట్లే ఉంది. ఇంకా మీసో అమ్మ అయితే ఏం బాబు నా కూతురు ఒక పిచ్చిది, అలాంటప్పుడు తన దగ్గర అంతలా నీకేం నచ్చింది అన్నట్లు అడగ్గా హీరో వచ్చి అది తను మంచి అమ్మాయి, చాలానే స్ట్రాంగ్ అయిన అమ్మాయి, ఆ తరువాత అని ఏం చెప్పాలో తెలియక హీరో ఆలోచిస్తున్నప్పుడు హీరోయిన్ చూస్తుంది. అరే ఏమైనా మంచిగా చెప్పురా అని చూస్తున్నప్పుడు హీరోని చూసారంటే అది తను చాలానే క్యూట్ అయిన అమ్మాయి అంటాడు. ఆ మాట విని వాళ్ళమ్మనే పెద్దోళ్ళు కరెక్ట్ గానే చెప్పింటారు, ప్రేమ ఒక గుడ్డిది అని వాళ్ళ మీద ఫన్ చేస్తుంటారు. ఇంకా హీరోయిన్ అమ్మ ఏం చెప్తారు, ఇక్కడ చూడు బాబు అంతా ఓకేనే కానీ 3 కండిషన్స్ ఉంది. ఫస్ట్ ఏమని చూస్తే అఫైర్ అంతా పెట్టుకోకూడదు, నెక్స్ట్ ఈ గ్యాంబ్లింగ్ అంతా మన ఫ్యామిలీకి అస్సలు సెట్ అవ్వదు, ఇంకా మూడోది ఈ స్టాక్ మార్కెట్ సైడ్ అంతా వెళ్ళనే కూడదు అన్నప్పుడు పక్కన కూర్చోన్న మీసోకి తలకిక్కేస్తుంది ఆ మాట విని. వాళ్ళమ్మ కూడా ఏమైంది ఏమైంది అని అడగ్గా మీసో వాళ్ళమ్మని మేనేజ్ చేసి అక్కడి నుండి పంపించేస్తుంది. ఇప్పుడు వాళ్ళమ్మ వెళ్ళిన తరువాత హీరో దగ్గర అడుగుతుంది అవును నీకెందుకు నాకు హెల్ప్ చేయాలి అని అనిపించింది అని అడగ్గా హీరో చూడటానికి పాపంగా అనిపించింది అందుకే అన్నట్లు చెప్పి అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ ఒక నిమిషం అని వాడిని స్టాప్ చేసి మనం బియర్ తాగుదామా, నేను కొనిస్తాను అంటాడు.
కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు పార్క్లో కూర్చొని డ్రింక్ చేస్తుంటారు. అప్పుడు హీరో, అవును మీ అమ్మ చెప్పిన ఆ అబ్బాయిని బ్రేకప్ చేసేసావా ఏంటి అని అడగ్గా, అది బ్రేకప్ అంతా ఏం కాదు, జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే అన్నట్లు చెప్తుంది. హీరోని చూసారంటే, ఓ అవునవును ఇలానే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అన్నట్లు చెప్తాడు. ఆ టైం హీరోయిన్ కి ఏమనిపిస్తుంది, సరే మనం రేపు వీడిని పిలుచుకుని వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుని, నువ్వు రేపు ఫ్రీ అంటే నేను చెప్పే ఈ ప్లేస్ కి వస్తావా అని ఏం డీటెయిల్స్ అంతా చెప్పకుండా జస్ట్ రెస్టారెంట్ పేరు మాత్రం చెప్పింటుంది అంతే. అందుకే హీరో వచ్చింటాడు. ఇప్పుడు హీరో దగ్గర, అవును ఎందుకు కారులో వచ్చావు, రెంట్కి తీసుకున్నావా ఏంటి అని అడిగినప్పుడు లేదు అంటాడు. హీరోయిన్, ఏంటి రెంట్ కార్ కాదా, అయితే ఆ కార్ వీడిదేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలోనే హీరోకి వీళ్ళందరూ ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చారు అని, ఇంకా ఈ నలుగురు ఒకరి గురించి ఒకరు ఇంట్రో ఇచ్చుకుంటారు. ఈ వయసైన తాత ఉన్నాడు కదా, ఇతను వాళ్ళ ఊర్లో గవర్నమెంట్ ఇంగ్లీష్ టీచర్ గా ఉండి రిటైర్డ్ అయ్యింటాడు. యాక్చువల్లీ అప్పట్లో తాతయ్య ఫ్రెండే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి తాతయ్యని కూడా ఇన్వెస్ట్ చేయమనింటాడు. కానీ మన తాతయ్యకి అందులో అంత ఇంట్రెస్టే లేదు. కానీ ఇప్పుడు తాతయ్య ఫ్రెండ్ చాలా రిచ్ అయింటాడు, అతని రేంజే మారిపోయి ఉంటుంది. కానీ తాతయ్య మాత్రం రిటైర్డ్ అయ్యి పెన్షన్ తీసుకోవడంతో తాతయ్యకి ఒక లా ఉంటుంది. సో మనం ఎందుకు వీడిలా స్టాక్స్ ని ట్రై చేయకూడదు అని ఇప్పుడు ఇలా వచ్చింటాడు. ఇంకా నెక్స్ట్ ఈ లేడీ గురించి చూస్తే, ఈమెకి ఒక కూతురు ఉంటుంది. హస్బెండ్ చనిపోయింటాడు. తినే చాలా కష్టపడి తన కూతుర్ని పెంచింటారు. చిన్నగా ఒక రెస్టారెంట్ ని పెట్టుకొని రన్ చేస్తుంటారు. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు తన కూతురు వాళ్ళ నాన్న థింగ్స్ అంతా తీసి చూస్తున్నప్పుడు అందులో వాళ్ళ నాన్న చాలా షేర్స్ కొన్నట్లు రిసిప్ట్స్ అంతా ఉంది. అందులోనూ వీళ్ళిద్దరి పేరు మీదనే కొన్నింటాడు. ఆమె కూడా ఎందుకో వెళ్ళి చెక్ చేసి చూద్దామని వెళ్ళి చూస్తే 20 lakhs అమౌంట్ వచ్చింటుంది. జస్ట్ ఒక 1000 రూపీస్ కి కొన్నింటాడు అంతే. ఇప్పుడు అంతలా ఇంక్రీజ్ అయ్యి చాలా డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఇంత డబ్బులు చూసిన తరువాత ఈమెకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయి వచ్చింటారు. నెక్స్ట్ ఈ చుట్టతను, వీడికి వయసు 40 సంవత్సరాలు అవుతున్నా పని పాట లేకుండా గాలి తిరుగుతుంటాడు. కానీ వాళ్ళ అమ్మని చూసారంటే, చనిపోయే టైంకి నువ్వు ఇక్కడ నుంచైనా ఒక మంచి జీవితం జీవించాలి బాబు అన్నట్లు చెప్పి చనిపోయింటారు. ఇంకా వాళ్ళ అమ్మకి చేసే ఆ ఫైనల్ రిచువల్స్ అప్పుడే వాడి ఫ్రెండ్ ని మీట్ అయింటాడు. ఆ ఫ్రెండ్ కూడా 20s లో అంతా జుట్టోడిలానే ఊరు తిరుగుతూ ఉనింటాడు. కానీ ఆ తరువాత బాగా చదివి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాడు. సో ఆ ఫ్రెండ్ జుట్టోడి దగ్గర ఇంకా కూడా నువ్వు ఇలానే ఉన్నావా అన్నట్లు అడిగింటాడు. అప్పుడు జుట్టోడికి ఒకలా అయిపోతుంది ఆ మాట విని. అప్పుడు కూడా కష్టపడి సంపాదించాలి అని అంతా లేదు, వెంటనే చాలా డబ్బులు సంపాదించాలి అన్నట్లు అనుకుని ఈ దారిని ఎంచుకొని వచ్చింటాడు. అంటే స్టాక్ మార్కెట్ లోకి వచ్చింటాడు. ఇలా వీళ్ళ గురించిన ఇంట్రో అంతా ఇస్తున్నప్పుడే ఆ ప్లేస్ కి ఒక చిన్న అబ్బాయి వస్తాడు. నేనే స్టాక్స్ గురించి నేర్పించడానికి వచ్చిన లీడర్, నా పేరు హేజూన్ అని చెప్పినప్పుడు వాళ్ళందరి ముఖాలు చూడాలి. నువ్వు చూడటానికి 5వ క్లాస్ చదివే అబ్బాయిలా ఉన్నావు, నువ్వేలారా లీడర్ అవుతావు అని షాకింగ్ గా చూస్తుంటారు. కానీ వాడి అకౌంట్ ని చూస్తే నిజంగానే వాడు స్టాక్ మార్కెట్ లో భయంకరంగా ఇన్వెస్ట్ చేసి చాలానే డబ్బులు సంపాదించింటాడు. మనకు ఆ వయసులోనే ఇదంతా తెలిసింటే ఈ పాటికి ఎంత సంపాదించింటామో అన్నట్లే వాళ్ళందరికీ అనిపిస్తుంది. ఇంకా అందరూ ఆ రెస్టారెంట్ లో బాగా తిన్న తరువాత ఆ అబ్బాయి ఒక కంపెనీ గురించి చెప్తాడు. ఈ కంపెనీ షేర్స్ అంతా ఖచ్చితంగా ఇంక్రీజ్ అవ్వబోతుంది, మీరే చూడండి అని ఆ కంపెనీ షేర్ చార్ట్ అంతా చూపిస్తాడు. అందరూ చూస్తుంటారు. కానీ హీరోకి ఏమైందని తెలియడం లేదు. దాన్ని చూడగానే వాడికి తల గిర్రుమని తిరుగుతుంది. వాడి వల్ల అసలు కావడం లేదు. సో ఫాస్ట్ గా పైకి లేచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీసోకి ఏం అర్థం కావడం లేదు. సరే తరువాత వెళ్ళి అడుగుదాం వాడికి ఏమైందో అని చెప్పి ఇప్పుడు ఈ నలుగురు ఆ చిన్న అబ్బాయి చెప్పిన కంపెనీ షేర్స్ అన్ని కొనేస్తారు. కట్ చేస్తే మీసో ఆ రోజు ఈవినింగ్ హీరో పనిచేసే షాప్కి వెళ్ళి హీరో దగ్గర అడుగుతుంది, అవును ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు అని అడగ్గా, లేదు నాకు ఈ స్టాక్ మార్కెటింగ్లో అంతా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, సో నన్ను వదిలేయండి అంటాడు. హీరోయిన్ అయితే, అరే భయపడకు బాబు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంతా సూపర్గా ఉంటుంది తెలుసా అన్నట్లు చెప్తుంటుంది. అంత డబ్బులు లాస్ అయిన తరువాత కూడా హీరోయిన్ ఎలా చెప్తుందో చూడండి. అంతటితో ఆపకుండా తను కొన్న షేర్స్ అన్నీ తీసి చూపించగా అంతే మళ్ళీ వాడికి తల తిరిగి అలానే కింద పడిపోతాడు. మీసో భయపడిపోతుంది, హే అబ్బాయి ఏమైంది నీకు, పైకి లే అని వాడి చంపల మీద అంతలా కొడుతుంది. ఫైనల్లీ హాస్పిటల్లోనే హీరోని అడ్మిట్ చేసేస్తుంది. వాడు కింద పడిన దానికంటే కూడా మీసో కొట్టి లేపింది వాడికి అంత నొప్పిగా ఉంది.
ఇంకా డాక్టర్ అంతా చెక్ చేసి చూసి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకైనా మంచిది ఒకసారి స్కాన్ చేసి చూద్దామంటాడు. కానీ హీరో వద్దు డాక్టర్ అదంతా ఏం వద్దు అంటాడు. అప్పుడు మీసోని చూసారంటే ఎందుకు బాబు వద్దు అంటున్నావు, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏం చేసేది, నువ్వేమో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయావు, నేను ఎంత భయపడ్డా తెలుసా, దానివల్ల స్కాన్ చేసుకో అంటుంది. కానీ హీరో లేదు లేదు నేను వెళ్ళాలి అన్నట్లు చెప్పగా ఇంకా హీరోయిన్ కూడా సరే అని తనే టాక్సీ అంతా పిలిచి వాడికి డబ్బులంతా ఇచ్చి మరీ పంపిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోని చూసారంటే డాక్టర్ని వెళ్ళి మీట్ అవుతాడు. ఏమంటే వీడు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లున్నాడు, ఆమె ఒక సైకాలజీ డాక్టర్. ఇప్పుడు వీడు డాక్టర్ దగ్గర ఇలా స్టాక్స్ ని చూస్తేనే తల తిరుగుతుంది, హార్ట్ అంతా భారంగా పెయిన్ గా ఉంది అంటాడు. అయితే మీరు స్టాక్స్ వల్ల చాలా సఫర్ అయినట్లున్నారు, అంతలా ఏం జరిగిందో చెప్పండి అన్నప్పుడు హీరో ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉంటాడు. డాక్టర్ కూడా సరే మీకు ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడు చెప్పండి, ఇప్పటికీ టాబ్లెట్స్ తీసుకోండి అంటారు. ఇంకా వాడు టాబ్లెట్స్ అంతా తీసుకొని ఇప్పుడు నేరుగా ఈ ట్రేడింగ్ కంపెనీస్ అంతా ఉన్న ఏరియాకే వెళ్తాడు. ఆ ప్లేస్ లో చూసారంటే వీడే కోట్ సూట్ అంతా వేసుకొని మాస్గా నడుచుకుంటూ వెళ్తున్నట్లు హీరో కళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఒక విజువల్స్ అంతా కనిపించడంతో మళ్ళీ తల తిరుగుతుంటుంది, చాలానే స్ట్రగుల్ అవుతుంటాడు. అలానే కట్ చేస్తే ఈ స్టాక్ మార్కెటింగ్ గురించి నేర్చుకోవడానికి నలుగురు వచ్చారు కదా, అందులో ఒక లేడీ ఉన్నారు కదా, ఆమెను చూపిస్తారు. ఈమె పేరు సో. ఈమె కాఫీ తాగుదామని ఒక షాప్ కి వెళ్తారు. కానీ అక్కడ మనమే డిజిటల్ గా ఆర్డర్ చేయాలి, కానీ ఎలా ఆర్డర్ చేయాలో సోకి తెలియడం లేదు. అప్పుడే అక్కడికి ఆ జుట్టోడు వస్తాడు. వాడు వచ్చి ఎలా ఆర్డర్ చేయాలి అని అంతా నేర్పించి సోకి హెల్ప్ చేస్తాడు. ఇంకా ఈ జుట్టోడైతే పని పాట లేకుండా తిరుగుతున్నాడు కదా, సో నిన్నటి నుండి ఈ కాఫీ షాప్ లోనే తిరుగుతున్నట్లున్నాడు. అక్కడ వర్క్ చేసే అమ్మాయి అయితే సార్ మీరు ఎప్పుడు ఇక్కడి నుండి వెళ్తారు, కాస్త వెళ్తారా మీరు ఇక్కడి నుండి అని తరుముతుంటారు. అప్పుడు సో వచ్చి ఇంకొక కాఫీ తీసుకొస్తారు జుట్టోడి కోసం. సో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఇద్దరు ఇలా మాట్లాడుతూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇప్పుడు ఆ జుట్టోడు సో దగ్గర అవును మీ పేరు ఏం చెప్పారు అని అడిగినప్పుడు అది నా పేరు సో, కానీ అందరూ నన్ను వెరోనికా అని పిలుస్తారు తెలుసా అన్నప్పుడు అవునా అయితే నేను ఇక నుంచి మిమ్మల్ని అలానే పిలుస్తాను అని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు ఇద్దరి మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది. వీళ్ళిద్దరికి మాత్రమే కాదు హీరోయిన్ తాతయ్యకి కూడా మెసేజ్ వస్తుంది. ఏమని చూస్తే వీళ్ళందరూ ఆ చిన్న అబ్బాయి చెప్పిన కంపెనీలో షేర్స్ కొన్నారు కదా, ఆ కంపెనీ లాస్ అయింటుంది, సో మీ డబ్బులంతా పోయింది అన్నట్లు ఒక మెసేజ్ వస్తుంది. అంతే, ఆ మెసేజ్ ని చూడగానే అందరూ బెదిరిపోతారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.